వికారాబాద్ జిల్లా తాండూరు సింధు డిగ్రీ కళాశాలలో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణంలోని సింధు డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులు అన్ని ఫీజులు చెల్లించినా అదనంగా ఒక్కొక్క విద్యార్థి దగ్గర 5,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు మరియు విద్యార్థి సంఘ నాయకులు కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇదే విషయంలో ప్రిన్సిపల్తో చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులు దీపక్ రెడ్డి వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ను కలిసి కళాశాలపై ఫిర్యాదు చేశారు. అదనపు ఫీజుల వసూళ్లపై జిల్లా అదనపు కలెక్టర్ ప్రిన్సిపల్ సంగీతతో మాట్లాడి అదనపు ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాలను సీజ్ చేస్తామని హెచ్చరించడంతో కళాశాల నిర్వాహకులు అదనపు ఫీజుల వసూళ్లపై వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈరోజు తాండూరు పట్టణంలోని ఉన్నటువంటి సింధు డిగ్రీ కాలేజ్లో ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయ్యి విద్యార్థులు ఎటువంటి ఫీజు బకాయిలు లేని వాటి విద్యార్థులను ఈరోజు పాస్ అయిన విద్యార్థులు టీసీలకు కానీ సర్టిఫికేట్లకు కానీ అడగడానికి వెళ్తే ఎక్స్ట్రా 5,000 అడుగుతారని ఆ విషయం తెలుసుకున్న యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే సబ్ కలెక్టర్ గారు స్పందించి ఆడున్నటువంటి మేనేజ్మెంట్ కాల్ చేసి ఇమీడియట్లీ చెప్పారు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీరు ఖచ్చితంగా విద్యార్థులకు సర్టిఫికేట్లు లేనిచో మీ కాలేజ్ సీజ్ చేస్తా అని సబ్ కలెక్టర్ గారు మేనేజ్మెంట్ గారికి బెదిరించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల దగ్గర ఎక్స్ట్రా ఫీజు ఎందుకు అడుగుతారని విద్యార్థి సంఘం మేము అడిగితే వాళ్ళ మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వలేక లాస్లో ఉన్నామని చెప్తారు. లాస్లో ఉంటే మాకేంది, నష్టంలో ఉంటే ఏంది, మేము కూడా మా విద్యార్థుల తరపు నుంచి ఏదైనా బకాయిలు గిట్టు ఉంటే మేము కట్టడానికి సిద్ధం ఉంటాం. కానీ విద్యార్థులు అందరూ ఫీజు క్లియర్ చేసారు. మీకు స్కాలర్షిప్ రాకపోతే అది ప్రభుత్వం తప్పు, మీ తప్పు. ఎందుకంటే విద్యార్థుల పైన భారాలు వేసి మీరు అనవసరంగా విద్యార్థులతోటి పైసలు అడిగి తీసుకోవడం. అదేవిధంగా ఎందుకు పైసలు అడుగుతారంటే మీరు మాకు అప్పుగా ఇవ్వండి, ఒక 2 నెలల వరకు 5,000 అని ప్రతి విద్యార్థికి 5,000 అంటారు. 5,000 అంటే 120 మందికి ఎన్ని లక్షలు అవుతాయని ఒకసారి ఇక్కడ చూస్తున్న ప్రజలు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఆలోచించాలి. ఇలాంటి కాలేజ్లో ఇంకెవరు జాయిన్ అవ్వదు.